ఆ రకంగా ఈ ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఒక సిప్ చక్రవర్తి. కాబట్టి ఇది ఆయన పాలసీకి సంబంధించి మనం చూడాల్సింది. మూడవది ఆయన పాలసీకి సంబంధించి ఆయన పెట్టింది ఏమిటంటే కాగ్నిజెన్సీ టెక్నాలజీ, ANSR పాలసీ. ఈ పాలసీ ప్రకారం ఏంటంటే విదేశీ సంస్థలకు కూడా న్యాచురల్ అంటే సహసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఈ సంపద అంతా కూడా అప్పలంగా యూజ్ చేయొచ్చు. ఇది పాలసీ యొక్క విదేశీ సంస్థలకు కూడా ఇది ఆయన స్పష్టంగా చెప్పాడు. అట్లాగే కోర్ క్యాపిటల్ పాలసీ. కోర్ క్యాపిటల్ పాలసీ అంటే మనం ఏదైనా ఒక పని చేసే ముందు దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలా, ప్రభుత్వం నుంచి ఎంత ఇవ్వాలా, పట్టుబడిదాల నుంచి ఎంత ఇవ్వాలా, లేకపోతే ప్రజల నుంచి ఎంత సేకరించాలా, ఈ రకంగా అనేక పద్ధతుల్లో చేసేటువంటి పాలసీ. ఇది అమరావతిలో అమలు చేస్తున్నాడు. దీన్ని దాన్ని లోతుకు పోతే గంట పడుతుంది. అట్లాగే మరొక అంశం ఏంటంటే ఆయన పెట్టిన పాలసీలో ల్యాండ్ అక్విజిషన్ పాలసీ పెట్టాడు. ల్యాండ్ అక్విజిషన్ పాలసీ కూడా ప్రధానంగా అమరావతిలోనే కనపడతారు. కాబట్టి ఆయన విధానాలు మనం చూస్తే ప్రధానంగా ఇవి ఉన్నాయి. ఇందులో మెడికల్ సంబంధించినటువంటి 17 కాలేజీలకు సంబంధించి మనం పరిశీలిస్తే 17లో 5 ఇప్పటికే ఓపెన్ అయినా నడుస్తూ ఉన్నాయి, 2 సంసిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక మిగతాకి సంబంధించినంత వరకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అయితే అతని కంటే గనుడు ఆదరణ మల్లన్న అని చెప్పి ఒక సామెత ఉంది. జగన్ కన్నా చంద్రబాబు నాయుడు 2 ఆకులు ఎక్కువ చదివినాడని చెప్పి ఈ భాషలో మనకు అర్థమవుతా ఉంది. ఏమిటి, ఆయన 17 కాలేజీలు కట్టి ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఒక బి కేటగిరీకి 15%, అట్లాగే ఎన్ఆర్ఐకి ఒక 15% మినహాయిస్తూ మిగతాదంతా కూడా గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం పెట్టాడు. అంటే 30% అమ్ముకోవడము, 70% ఇవ్వడం. ఇది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 70% అమ్ముకోవడం, 30% ఇవ్వడం అని తిరగతిప్పాడు. అంతే చంద్రబాబు